Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. మన స్వీట్ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసేలా ఎంతో డెలీషియస్గా ఉండే చాక్లెట్ బిస్కెట్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు 500 ml, బిస్కెట్స్, కార్న్ఫ్లోర్, షుగర్, చాక్లెట్, వెనిలా ఎసెన్స్, కాఫీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 500 ml పాలు వేసి లో ఫ్లేమ్లో పాలు మరగనివ్వాలి. ఇప్పుడు మనకు నచ్చిన చాక్లెట్ ఏదైనా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ మొత్తం పాల్లో బాగా మిక్స్ అయిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఇలా ఒక కప్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ వేసి తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా పాలు వేసి ఇలా పేస్ట్లా చేసి వేసుకోవాలి. దీనివల్ల పాలకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా పాలు కొద్దిగా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 5 రూపీస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒకటి, 2 స్పూన్స్ షుగర్, 50 ml వాటర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన బిస్కెట్స్ తీసుకోవాలి. మేరీ బిస్కెట్ ఆర్ ఇలా న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్ అయితే కాఫీ కాంబినేషన్లో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక బిస్కెట్ తీసుకుని కాఫీ మిక్స్లో ఫ్యూ సెకండ్స్ డిప్ చేసి ఉంచాలి. బిస్కెట్ కాఫీని కొద్దిగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బిస్కెట్ పైన ముందుగా చేసుకున్న మిల్క్ పుడింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లో బిస్కెట్ అండ్ పుడింగ్ని లేయర్స్గా వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇలా బిస్కెట్ క్రంబుల్స్ వేసుకుని అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చిల్ అవ్వడానికి. ఇది ఓవర్ నైట్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ చాక్లెట్ బిస్కెట్ పుడింగ్ని మనం 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ బిస్కెట్ పుడింగ్ రెడీ.